బాలు మీనా కలిసి వేసిన ప్లాన్ అదిరిపోయింది. తన ఫోన్ కొట్టేసింది. విద్య అని నిజం తెలుసుకున్న బాలు ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాలు మీనా ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి హాస్పిటల్కి అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత హాస్పిటల్ ఇక పెద్ద ఆయనతో ఒక అతను మాట్లాడుతూ ఉంటాడు. తాత, ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారో తెలియక మీకోసం వెతుకుతూనే ఉన్నాము. ఈరోజు ఫోన్లో ఉన్న వీడియో చూసి మీకోసం వచ్చాను తాత. మన ఊరికి వచ్చేయండి, వెళ్ళిపోదాం, ఇక మీకు ఏ కష్టం లేకుండా నేను చూసుకుంటాను అని అతనైతే చెప్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి బాలు మీనా ఇద్దరు కూడా వస్తారు. ఎవరు బాబు మీరు అని అడుగుతూ ఉంటాడు. బాలు అయితే అతన్ని, నా పేరు సేతు అండి, ఇతను మా తాతయ్య అని చెప్పడంతో, ఏంటి, నువ్వు ఆయన మనవడివా అని అంటూ బాలు ఆశ్చర్యపోతాడు. అవును సార్, నేను ఆయన మనవడిని అని అనగానే, సొంత మనవడిని కాదు, ఆయన మా అమ్మని కన్న బిడ్డలాగా పెంచారు, పెద్ద చేసి పెళ్లి కూడా చేశారు. కానీ మా తాతయ్యని వదిలేసి మా అమ్మ మా కోసమని వేరే ఊరికి వచ్చేసింది. అలా వచ్చిన తరువాత కొడుకులు ఇద్దరు కూడా మా తాతయ్యతో గొడవ పడ్డారట. ఆస్తి విషయంలో ఏదో గొడవ రావడంతో తాతయ్య అమ్మమ్మని తీసుకొని దూరంగా వచ్చేశాడు. ఈ విషయం మాకు తర్వాత తెలిసింది. తర్వాత తెలిసి మా అమ్మ చాలా ఏడ్చింది. ఎక్కడున్నా మా అమ్మ నాన్నని తీసుకురండి అని మాకు అప్పచెప్పింది. కానీ మేము మొత్తం వెతికాం, కానీ ఎక్కడా కూడా దొరకలేదు. ఈరోజు ఆ గొడవ వీడియో యూట్యూబ్లో వైరల్ అవుతుంది, ఆ వీడియో చూసి వచ్చాం సార్ అని బాలుతో చెప్తాడు అతను. అలా చెప్పంగానే బాలు చాలా సంతోషపడుతూ, పోన్లే, ఇప్పటికైనా మా తాతయ్యని వెతుక్కుంటూ వచ్చారు, అంతే చాలు అని అంటూ ఉంటారు. వీళ్ళు నాకు ఎంతో సహాయం చేశారు, ఈరోజు వీళ్ళు లేకపోతే మేము లేము అని తాతయ్య అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే బాలు, అలా అనకండి తాతయ్య, మీరు మాకు మా నానమ్మ తాతయ్య లాంటి వాళ్ళే, మేము వాళ్ళని ఎలా చూసుకుంటామో మిమ్మల్ని అలాగే చూసుకుంటాము అని మీనా అయితే చెప్తుంది. బి పాజిటివ్ బ్లడ్ అయితే మా అమ్మగారికి దొరికింది, ట్రీట్మెంట్ కూడా చేసేశారు, ఇప్పుడు బాగానే ఉంది అని అంతా కూడా ఇక డాక్టర్ అయితే చెప్తారు. అలా చెప్పిన తరువాత అప్పుడే ఇక వాళ్ళ మనవడైతే, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు తాత, నిన్ను ఊరికి తీసుకువెళ్తాము, అక్కడ నిన్ను బాగా చూసుకుంటాము, మన బంధువులందరూ మీ గురించే ఎదురు చూస్తున్నారు, తొందరగా తీసుకురమ్మని నాతో కూడా చెప్పారు, మనం వెళ్ళిపోదాం, కాదనక తాత అని అంటూ అతను రిక్వెస్ట్ చేస్తాడు. అప్పుడే ఇక తాత కూడా తన మనవడితో వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అప్పుడే బాలు, తాతయ్య, మీకు మనస్ఫూర్తిగా వెళ్ళాలనిపిస్తే మీ మనవడితో వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు మీకు తెలియదు, అలాగే పుట్టు పెరిగిన ఊరు, ఆ ఊరైతే ఆ ఊళ్ళో జనం మీకు అలవాటు, అక్కడ మీరు ప్రశాంతంగా ఉంటారు అని చెప్తూ ఉంటాడు బాలు. వెళ్ళిపోతాను బాలు, మా ఊరికే వెళ్ళిపోతాను, నా మనవడు వచ్చాడు కదా తీసుకువెళ్తాడు అని చెప్తూ ఉంటాడు ఆ తాత అయితే. చాలా థ్యాంక్స్ సార్, మీరు వెన్నంటే ఉండి మా తాతయ్యని మా అమ్మమ్మని మీరు కాపాడినందుకు మీ రుణం తీర్చుకోలేము అని చెప్తూ ఉంటే, అప్పుడే ఇంకా డాక్టర్ వచ్చి ఆవిడ్ని డిశ్చార్జ్ చేసేస్తున్నాం, తీసుకువెళ్ళొచ్చు, పర్వాలేదు అని చెప్తారు. అప్పుడే బాలు, మీనా, మీరు మాకు బాగా గుర్తుకొస్తారు తాత, ఎక్కడున్నా సరే మాకు ఫోన్ చేయండి, మీకు ఏ అవసరం వచ్చినా ఈ బాలు మీనా ఉన్నారని గుర్తుపెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. సరే బాబు, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను, తప్పకుండా గుర్తుపెట్టుకుంటాను, మీరు కూడా ఒకరోజు మా ఇంటికి రావాలి సార్, మీరు ఒకసారి మా ఇంటికి రావాలి, మా ఊరికి రావాలి, మా తాతయ్యని చూడ్డానికి మీరు వీలైనప్పుడల్లా రండి అని వాళ్ళ మనవడైతే చెప్తాడు. తప్పకుండా వస్తాము, మాకు కూడా వీళ్ళు బాగా అలవాటైపోయారు, చూడ్డానికి తప్పకుండా వస్తాము అని బాలు అయితే చెప్తాడు. తర్వాత ఇంకా బాలుని అంటూ ఉంటాడు, నిజంగా ఏ రుణమో తెలియదు కానీ మీకు బాగా రుణపడిపోయి ఉన్నామని. ఆ తాతయ్య ఎమోషనల్ అవుతారు. నాకు ఫోన్ చేస్తూ ఉండు అమ్మమ్మ అని అంటూ ఉంటుంది మీనా. ఆ పెద్ద ఆవిడతో, చేస్తానమ్మా, తప్పకుండా చేస్తాను, ఇదిగో బ్రదర్ మా ఫోన్ నెంబర్ అంటూ బాలు అతని ఫోన్ నెంబర్ తీసుకొని తన ఫోన్ నెంబర్ కూడా ఇస్తాడు. తాతయ్యతో వారానికోసారైనా ఫోన్ చేయించండి అని అనడంతో, తప్పకుండా చేయిస్తాను, ఇదిగో ఈ వస్తువులన్నీ కూడా మీవే అని బాలు ఆ ముసలి వాళ్ళు కొన్ని వస్తువులైతే ఇచ్చేస్తాడు. అలా ఇచ్చేసిన తర్వాత ఇక బాలు మీనా వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పేసి వస్తూ ఉండగా ఇక పెద్ద ఆయన పిలుస్తాడు. బాబు బాలు, ఒకసారి ఇలా రాని వెనక్కి. ఏంటి తాత అని అనగానే,
ఏం లేదు బాబు, ఈ కవర్లో ఒక ఫోన్ ఉంది. ఆ ఫోను చెప్పులు కుట్టించుకోవడానికి వచ్చి ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళింది. ఆ అమ్మాయిది ఈ ఫోను. తను వస్తుందేమో అని చూసాం కానీ తను రాలేదు. ఈ ఫోన్ ఎవరిదో కనుక్కొని ఆ అమ్మాయికి అందేలా చెయ్యి బాబు అని అంటూ ఉంటాడు. సరే తాత, తప్పకుండా చేస్తాము అని బాలు మీనా ఫోన్ చూడకుండా వాళ్ళ బ్యాగ్లో వేసుకొని ఇక ఇంటికైతే వెళ్ళిపోతారు. అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాలు మీనా రావడం చూసిన సత్యం, రే బాలు, నిన్ను పోలీసులు వదిలేశారా? ఎటువంటి ఇబ్బంది అవ్వలేదు కదా అని అడుగుతూ ఉంటాడు సత్యం. ఎటువంటి ఇబ్బంది లేదు నాన్న, నిజంగా ఆ ఇన్స్పెక్టర్ గారు నన్ను మెచ్చుకున్నారు అని అంటూ ఉంటే, ఏంటి మెచ్చుకున్నారా? అవును నాన్న, ముసలి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి అండగా నిలబడ్డావు, ఇలాంటి మంచి పనులే చేస్తూ ఉండు అని నన్ను మెచ్చుకున్నారు కూడా. అలాగే నేను కాలర్ పట్టుకున్నాను కదా, అతన్ని వార్నింగ్ కూడా ఇచ్చారు, ఇంకెప్పుడు కూడా ఇలాగా జనాలకి ఇబ్బంది కలిగేలా చెయ్యొద్దని కూడా చెప్పాడు అని అంటూ ఉంటాడు బాలు. మరి ఇంకొక విషయం కూడా చెప్పారు కదా, అది మర్చిపోయారేంటి అని మీనా అంటుంది. ఇంకొక విషయం ఏంటి మీనా అని బాలు అనగానే, కోపం కొంచెం తగ్గించుకో, కోపం తగ్గించుకోకపోతే అదే నీకు ఎన్నో సమస్యల్ని తీసుకొస్తుందని కూడా చెప్పారు మావయ్య అని అనగానే ఇంతలో ప్రభావతి వస్తుంది. ఇక ప్రభావతి వచ్చి, ఏంటి పోలీసుని కొడితే మరొక పోలీసు వీడిని మెచ్చుకున్నాడా? అలా ఎలా మెచ్చుకుంటాడు? ఇది నమ్మశక్యంగా ఏమీ లేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది. నేను చేసింది మంచి పని కాబట్టి ఇలాగే సహాయం చేస్తూ ఉండు, 10 మందికి సహాయం చేస్తే నీకంతా కూడా మంచే జరుగుతుందని ఆ ఇన్స్పెక్టర్ గారే చెప్పారు. నిన్ను కూడా తీసుకువెళ్ళి చెప్పమంటావా అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏమీ అవసరం లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఇక మనోజ్ వాళ్ళు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక మనోజ్ని చూసి బాలు అయితే నవ్వుతూ ఉంటాడు. ఇక నవ్వుతూ ఉండగా అప్పుడే ఇక, ఏరా ఎందుకంత నవ్వు వస్తుంది నీకు అని మనోజ్ అడుగుతాడు. ఏం లేదురా, పోలీస్ స్టేషన్లో జరిగింది తలుచుకొని అందరూ నీకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు కదా అని అంటూ ఉంటాడు బాలు. ఏంటి, మనోజ్ పోలీస్ స్టేషన్కి వచ్చాడా అని సత్యం అడగడంతో, వచ్చాడు నాన్న, అదేదో నన్ను అరెస్ట్ చేశారని, నాకేదో హెల్ప్ చేయాలని వాళ్ళు రాలేదు. ఎందుకు వచ్చారు? వాళ్ళ కేసు విషయం మీద ఇంకా కేసు దర్యాప్తు చేయడం లేదేంటి అని అడగడానికి వచ్చి అక్కడ పోలీసులందరి చేత కూడా దెబ్బలు తిన్నాడు. కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ దాకా అందరూ కూడా వీడిని ఆ చంప ఈ చంప వాయించేశారు అని అంటూ ఉంటే ఆ మాట విని సత్యం షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ప్రభావతి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. రే, వీడంటే పోలీస్ ఆఫీసర్ని కొట్టి పోలీసులు తీసుకువెళ్ళారు, నీకేమైందిరా? అయినా నువ్వు నీ కేసు గురించి మాట్లాడడానికి వెళ్తే అన్యాయంగా నిన్ను కొట్టడం ఏంటి? అసలు ఇంత అన్యాయంగా ఎందుకు వాళ్ళు కొట్టారు, ప్రవర్తించారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక సత్యం అయితే, రే ఏం జరిగిందిరా, ఎందుకు వీడిని కొట్టారు అని అనగానే, అలీబాబా 40 దొంగల్లో ఇలా చెవిలో గుసగుసలాడుకుంటూ ఉంటారు కదా, అలాగే వీడెళ్ళి కానిస్టేబుల్ చెవిలో ఏదో చెప్పాడు నాన్న. అలా చెప్పేసరికి అప్పుడు ఆ కానిస్టేబుల్ చెంప పగలగొట్టాడు. ఎందుకు ఆ అబ్బాయిని అలా కొట్టావని మరో కానిస్టేబుల్ అడిగితే అతని చెవులో కూడా కానిస్టేబుల్ ఆ మాట చెప్పేసరికి అతని కూడా చెంప పగలగొట్టాడు. ఇలా వరుసగా 3 కానిస్టేబుల్ వచ్చి వీడు చెంపలు పగలగొట్టేశారు అని అంటూ ఉంటే, అంత అనకూడని మాట ఏమన్నావురా? ఏం చెప్పావు ఆ కానిస్టేబుల్కి చెవులో, చెప్పరా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అది ఏం లేదులో నాన్న, ఇంతటితో ఈ గొడవ వదిలేసాయి అని అంటూ ఉంటే, ఏం చెప్పావురా మనోజ్, అతనికి అంత కోపం వచ్చే విషయం ఏంటది అని ప్రభావతి కూడా అడుగుతుంది. రే, నువ్వన్నా చెప్పరా బాలు అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక సత్యం అలా అడిగిన తర్వాత అప్పుడే బాలు సత్యం చెవులో చెప్పగానే సత్యం కూడా మనోజ్ని చంప పగలగొడతాడు. దాంతో ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ, ఏంటండి మీరు కూడా కొట్టారు అని అడుగుతూ ఉంటుంది. కొట్టక వీడిని ముద్దు పెట్టుకోవాలా? వీడు చేసిన నిర్వాకం ఛీ, ఎంతగా దిగజారిపోయావురా? వాళ్ళు నిన్ను కొట్టారు కానీ చంపిన పాపం లేదు, ఇలాంటి మాటలా మాట్లాడుకునేది అని అంటూ ఉంటాడు సత్యం. అయ్యో, వాడేమన్నాడు, ఎందుకు మీరందరూ ఆ మాటకి కొడుతున్నారు, అదేంటో చెప్పండి ముందు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. అది చెప్పేది కాదులే ప్రభావతి, వీడు పెద్ద బిజినెస్ మ్యాన్ అని బిల్డప్ ఇస్తూ వాళ్ళ దగ్గర ఈ మాట్లాడితే ఇలాగే ఉంటుంది అని చెప్తూ ఉంటాడు సత్యం. రే బాలు,
జరిగిందేదో జరిగిపోయింది కానీ ఇంతటితో ఈ గొడవ వదిలేసి ఇంకా ఏ గొడవలకి వెళ్లకుండా కుదురుగా ఉండవు. అమ్మా వీడిని తీసుకెళ్లి భోజనం పెట్టాం. అసలు ఇలాంటి దరిద్రుణ్ణి అని మనోజ్ని చూసి తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. రే మనోజ్, ఏమన్నావురా అంత పెద్ద మాట? అందరూ నిన్ను అంతలా అసహించుకుంటున్నారు అని ప్రభావతి అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా అని మనోజ్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత బాలు మీనా గదిలోకి వెళ్ళాక, ఎందుకు మా నాన్న దగ్గర నా గురించి అలా చెప్తున్నావు అని మీనాని అడుగుతూ ఉంటాడు బాలు. మావయ్య గారి మాటే మీరు వింటారు కాబట్టి మావయ్య గారికే చెప్తున్నాను. సరేలేండి, ఆ కవర్లో ఫోను ఎవరిదో కనుక్కుందాము అని ఫోన్ అయితే తీస్తుంది మీనా. ఫోన్ తీసి ఛార్జింగ్ లేనట్టుంది. ఈ ఫోన్ చూస్తుంటే అచ్చం మీ ఫోన్ లాగే ఉందండి చూడండి అని మీనా అనడంతో అప్పుడే బాలు, అవును మీనా, నా ఫోన్ లాగే ఉంది. ఎవరో నాలాంటి ఫోనే కొనుక్కున్నారు. ఇదిగో ఇక్కడ చూడు, ఈ స్క్రాచ్ కూడా అచ్చం నా ఫోన్కున్నట్టే ఉంది అని ఛార్జింగ్ అయితే పెడుతుంది మీనా. ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఫోను ఆన్ అవుతుంది. ఆన్ అవ్వగానే బాలు మీనా పెళ్లి ఫోటో అయితే ఉంటుంది. అది చూసి బాలు షాక్ అయిపోతాం. మీనా, ఈ పెళ్లి ఫోటో మందే, అంటే ఈ ఫోన్ నాదే మీనా అని అంటూ ఉంటాడు బాలు. అంటే మీ ఫోన్ని కొట్టేసిన అమ్మాయి ఆ తాత దగ్గర చెప్పులు కుట్టించుకొని అక్కడ పడేసుకుందంటారా అని అడుగుతూ ఉంటే, అవును మీనా, ఖచ్చితంగా ఆ అమ్మాయి అయి ఉంటుంది. ఆ అమ్మాయి ఈ ఫోను దొంగిలించుంటుంది. ఆ ఫంక్షన్లోకి వచ్చిన ఎవరో నా ఫోన్ కొట్టేశారో అని బాలు అయితే చెప్తాడు. ఆ తర్వాత ఫోన్ తీసుకొని బాలు సత్యం దగ్గరికి వెళ్ళి ఇక ఫోన్ చూపిస్తూ ఉంటాడు. నాన్న, నా ఫోన్ దొరికింది నాన్న, ఆ రోజు ఫోన్ పడిపోయింది కదా, ఆ ఫోన్ దొరికింది అని అంటూ ఉంటాడు బాలు. ఆ ఫోన్ చూసి, అవునా, ఎక్కడ దొరికిందిరా అని సత్యం అడగడంతో ఇంతలో ఇక వాళ్ళ మాటలు విని కిందకి వస్తున్న రోహిణి ఒక్కసారే షాక్ అయిపోతూ మెట్ల దగ్గరే ఆగిపోతుంది. అప్పుడు ఇక బాలు అంటాడు, అదే నాకు ఆ ముసలి తాత ఇచ్చాడు. ఎవరో వాళ్ళ కొట్టుకి వచ్చి పడేసుకుందంట మావయ్య చెప్పులు కుట్టించుకొని. ఆ పెద్ద ఆయన మీకు తెలిస్తే ఈ ఫోను అమ్మాయికి అందచేయండి అని ఇచ్చాడు అని చెప్పుకుంటూ వస్తుంది మీనా. అలా మీనా చెప్పిన తర్వాత వీడు ఫోను పోగొట్టుకున్నది దొరికేసింది. కానీ మనోజ్ మాత్రం పాపం డబ్బులు తిరిగి రాలేదు. అసలు వీడికి ఎందుకు దొరికింది వీడి ఫోను అని అంటుంది ప్రభావతి. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది అని అంటూ ఉంటాడు బాలు. అంటే మనోజ్ గాడు మంచివాడు కదా అని అనగానే, మంచివాడు కాదు కాబట్టి కేసు గురించి అడగడానికి వచ్చి కానిస్టేబుల్ చేత దెబ్బలు తిన్నాడు. మంచివాణ్ణి కాబట్టి నేను మంచి పని చేసి జైలుకి వెళ్తే పోలీసే నన్ను మెచ్చుకున్నాడు అని చెప్తూ ఉంటాడు బాలు. ఆ తర్వాత సత్యం, ఇదే ఫోన్ నుంచి కదా శివ వీడియోలు వైరల్ అయ్యాయి బయటికి వచ్చి, అంటే ఫోన్ కొట్టేసిన అమ్మాయి వైరల్ చేసిందంటావా అని అడుగుతూ ఉంటే, అవునన్న, ఇప్పటి వరకు నాకు అసలు ఈ విషయాన్ని నేను మర్చిపోయాను, ఐడియా రాలేదు. ఈ ఫోన్ కొట్టేసింది ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను. అప్పుడే శివ వీడియోలు ఎవరు వైరల్ చేశారో తెలిసిపోతుంది అని బాలు చెప్తాడు. వాళ్ళెవరో నాకు దొరకాలి, వాళ్ళకి మామూలుగా ఉండదు అని మీనా కూడా చెప్తుంది. ఆ మాటలు విని రోహిణి షాక్ అయిపోతాం. అసలు ఈ విద్య ఎంత పని చేసింది, దొంగ మొకంది. ఫోను నదిలో పడేశానని చెప్పి నాతో అబద్ధం చెప్పిందని కోపంతో రగిలిపోతూ ఉంటుంది రోహిణి. తర్వాత బాలు ఇక ట్రిప్ కని వెళ్తాడు. అలా వెళ్తున్న బాలుకి తన ఫ్రెండ్ అయితే ఎదురుపడతాడు. రే రమేష్, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి? రోజులు కూడా కాదు, సంవత్సరాలే. ఎప్పుడొచ్చావురా దుబాయ్ నుంచి అని అడుగుతూ ఉంటే, వచ్చి 2 రోజులు అవుతుందిరా. ఏంటి పెళ్లి చేసుకున్నావంట? ఆ పెళ్లి కూడా నీకు ఇష్టం లేకుండానే జరిగిందంట కదా అని రమేష్ అనడంతో, రే నువ్వు ఎప్పుడొచ్చావో, ఇంత ఇన్ఫర్మేషన్ ఎప్పుడు నువ్వు తెలుసుకున్నావో? అవునరా, ఇష్టం లేని పెళ్ళే చేసుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం నా భార్య అంటే నాకు ప్రాణం, తనే నా సర్వస్వం అని బాలు చెప్తాడు. ఏంట్రా అంతలా దగ్గరైపోయావా అని అడుగుతూ ఉంటే, రే మా ఇంటి గురించి నీకు తెలియదేముంది? నేను రోజు తాగేసి వెళ్ళేవాణ్ణి, నన్ను మనిషిగా కూడా లెక్క చేసేవాళ్ళు కాదు. మా నాన్న గురించి ఆ ఇంట్లో ఉండేవాణ్ణి, కానీ తను వచ్చాకే నా భవిష్యత్తు, నా తలరాత అన్నీ మారిపోయాయి. నా జీవితంలో ఆనందం, ప్రేమ అన్నీ కూడా నాకు దక్కాయి. నేను ఎన్ని మాటలన్నా భరిస్తూ సహిస్తూ నాలో మార్పుని తీసుకువచ్చి నాకంటూ ఒక గౌరవం ఉందని అందరికీ తెలిసేలా చేసి ఇప్పుడు నన్ను ఒక మంచి స్థాయిలో నిలబెట్టింది నా భార్య అని పొగుడుతూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక ఆ మాట విని, సో గ్రేట్ సార్ మీరు అని అంటూ అతనైతే ఇక పొగుడుతూ ఉంటాడు.
నీకు పెళ్ళయిందా అని అడుగుతాడు తన ఫ్రెండ్ని బాలు. లేదురా, సంబంధాలు చూస్తున్నారు. నేను కూడా నీ మాటలు వింటూ ఉంటే మీ భార్య లాంటి అమ్మాయి నాకు కూడా భార్యగా రావాలని, అర్థం చేసుకునేలా ఉండాలని, సపోర్ట్ చేసేదానిలా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు. తప్పకుండా అలాగే జరుగుతుందిరా. మంచి అమ్మాయి నీ భవిష్యత్తులోకి వచ్చి సంతోషమైన ఆనందకరమైన జీవితాన్ని గడపాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని చెప్పి బాలు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక రోహిణి కోపంగా విద్య వాళ్ళ ఇంటికి వస్తుంది. అప్పుడు ఇక విద్య డోర్ ఓపెన్ చేసేసరికి రోహిణి కనపడుతుంది. ఏంటి ఇంత సడన్గా ఊడిపడ్డా? ఫోన్ చేయకుండా లోపలికి రా, నూడిల్స్ వండుతున్నాను తింటావా అని అడుగుతూ ఉంటాయి. నీ ఫోన్ ఏమైందే అని రోహిణి అడుగుతుంది విద్యాని. నా ఫోను ఛార్జింగ్లో ఉంది, ఏ ఫోన్ చేసావా అని అడుగుతుంది విద్య. నీ ఫోన్ కాదు నేను అడుగుతుంది, బాలు ఫోన్ ఏం చేసావు అని అడగడంతో అదేంటి ఆ రోజు గోదావరిలో పడేశానని చెప్పాను కదా అని అనగానే, మరి గోదావరిలో పడేసిన ఫోను మళ్ళీ అది కిందకి వెళ్ళిపోయి మట్టిలో కూరుకుపోయి మొత్తం కూడా ఇక బాలు చేతికి అందకుండా పోయి ఉంటుందంటావా అని అడుగుతుంది రోహిణి. అవునే, ఇక గోదావరిలో పడేసిన ఫోను బాలుకి ఎలా అందుతుంది? అది ఎప్పుడో నీళ్ళల్లోకి ఇసుకలోకి కృంగిపోయి ఉంటుంది అని అంటూ ఉంటుంది విద్య. నిన్ను ఏం చెయ్యాలి? నిన్ను కొట్టినా కూడా తప్పులేదు. ఆ ఫోను బాలు చేతికి వచ్చింది. ఫోన్ ఎక్కడ పడేసుకున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే అవునా, బాలు చేతికి ఎలా వచ్చింది అని షాక్ అయిపోతూ అడుగుతుంది విద్య. బాలు చేతికి ఎలా వచ్చిందా? బాలు నువ్వు ఎక్కడైతే పడేసుకున్నావో ఆ ముసలతను, నువ్వు చెప్పులు కుట్టించుకున్న అతనే బాలుకి ఆ ఫోన్ ఇచ్చాడు. నాతోనే ఫోన్ని నదిలో పడేశానని ఎంత అబద్ధం చెప్పావే, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని, లేదే నేను కావాలని ఇదంతా నీకు అబద్ధం చెప్పలేదు, మళ్ళీ నువ్వేమంటావని భయమేసి అని అంటూ ఉంటుంది విద్య. నన్ను మోసం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? నాతోనే అబద్ధం చెప్తావా? నిన్ను ఎంత నమ్మి నీ చేతిలో ఆ ఫోన్ పెట్టాను, ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నీలాంటి దాన్ని ఆ చంప ఈ చంప వాయించాలి. నువ్వింత మోసం చేస్తావని, ఇంత నమ్మక ద్రోహం చేస్తావని నేను అనుకోలేదు అని విద్యని నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటుంది. చెప్పాను కదే సారీ అని, ఏదో తప్పు జరిగిపోయింది, ఆ ఫోన్ పడిపోయింది, ఎక్కడ పడిపోయిందో తెలీదు, ఈ విషయం చెప్తే మళ్ళీ నువ్వేమంటావని భయమేసింది అని అనగానే, ఆపే, అసలు అబద్ధాలు చెప్పడానికి నీకు సిగ్గులేదా అని అనగానే, ఏంటే ఇందాకడి నుంచి చూస్తున్నాను, ఏదో నేను చెయ్యగాని నేరం చేసినట్టు మాట్లాడుతున్నావు, అబద్ధం చెప్పడం మోసం చేయడం కాదా అంటున్నావు. మరి నిన్ను నమ్మిన మీ అత్తగారిని, నీ భర్తని నువ్వు అబద్ధాలు చెప్పి చెప్పి మోసం చేయలేదా? నేను చెప్పిన అబద్ధం ముందు నువ్వు చెప్పిన అబద్ధమే చాలా అది మోసం అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడే ఇక రోహిణి కూడా విద్యాని, అంటే నేనేదో నా భవిష్యత్తు గురించి అబద్ధాలు ఆడాను, కానీ నువ్వు నా దగ్గర ఇలాంటి అబద్ధం ఆడొచ్చా? ఆ ఫోన్ పోయిందంటే ఆ తర్వాత ఏదోటి చేసి ఆ ఫోన్ మనం సంపాదించుకునేవాళ్ళం. ఇప్పుడు చూడు, ఆ బాలు ఎవరో ఫోన్ కొట్టేసింది తెలిస్తే తాట తీస్తానంటున్నాడు అని అనగానే, అవునే, నువ్వు చేసితే మాత్రం అది తప్పు కాదు. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావు. ఏదైనా అవసరమైతే విద్య అంటూ నా దగ్గరికి వస్తావు, అబద్ధాలు చెప్పడానికి, మోసాలు చేయడానికి నా దగ్గరికి వచ్చి నన్ను కూడా ఆ పాపంలో భాగం చేసుకున్నావు. కానీ ఒకే ఒక్క కారణమే, నువ్వు ఫ్రెండువనే. ఇన్ని రోజులు నువ్వు తప్పులు చేస్తున్నా కూడా నీకు సపోర్ట్ చేస్తూ వచ్చాను అని చెప్తూ ఉంటుంది విద్య. అవునే, ఫ్రెండువనే నేను కూడా నిన్ను సపోర్ట్ చేస్తూ నీకు అప్పచెప్పాను పనులు నమ్మకంతోనే, కానీ నువ్వు నమ్మక ద్రోహం చేశావు. నీ అవసరం నాకేమీ లేదు అని తీసి పాడేసినట్లు మాట్లాడుతుంది. అప్పుడే ఇక ఆ మాట విని, అవునా, నా అవసరం నీకేం లేదు కదా, అయితే వెళ్ళిపోవే ఇక్కడి నుంచి, ఇక నన్ను కలవాలని అనుకోకు, ఇంకెప్పుడు నాతో మాట్లాడుకో అని చెప్తుంది. నువ్వు చేసిన మోసాలు, చేసిన కుట్రలు అన్నీ కూడా కడుపులో దాచుకున్నాను. ఫ్రెండువని నువ్వు ఎంత మోసం చేసినా, మంచివాడికి కూడా ఇబ్బంది కలిగించినా, చివరికి మీనాని రౌడీల చేత కిడ్నాప్ చేయించినా కూడా మాట్లాడలేదు, కేవలం ఫ్రెండ్షిప్ మూలానే. కానీ నీకు ఫ్రెండు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. నీకు ఎటువంటి ఇబ్బంది కలగకపోతే నువ్వు ఎవరిని కూడా పట్టించుకోవు, అదే నీకు ఇన్న సమస్య వస్తే ఎవరిని కూడా వదలవు అని చెప్పి ఇక రోహిణిని తిడుతుంది.
అయినా నీతో నాకు మాటలేంటి? నీ అవసరం నాకేమీ లేదు. నీతో నాకు ఇక సంబంధం లేదు. నువ్వు కూడా నాతో మాట్లాడుకో. ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధాలు ఉండవు. ఫోన్ కూడా చెయ్యొద్దు అని రోహిణి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక కోపంతో ఇక రగిలిపోతూ ఉంటారు. రోహిణి, విద్య ఇద్దరు కూడా బాలు ఫోన్ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చి మీనా, అదేంటండి అలా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు మీనా, ఈ ఫోన్లో నుంచి వీడియో వేరే ఫోన్లోకి పంపించాలంటే ఏదో ఒక నెంబర్కి పంపించాలి కదా అని బాలు అనడంతో, అవునండి మీరు చెప్పింది కరెక్టే, కానీ పంపించిన వాళ్ళు ఆ నెంబర్ ఉంచుతారా ఏంటి, డిలీట్ చేసేస్తారు అని చెప్తూ ఉంటుంది. మీనా, కరెక్టే మీనా, అసలు ఇదంతా చేసింది గుణ అని కనుక్కోమని శివకి అప్పచెప్పాను అని వెంటనే శివకి ఫోన్ చేస్తాడు. శివ, నీ వీడియో వైరల్ చేసింది గుణ లేదా కనుక్కోమని ఫోన్ చేశాను కదా, ఏం చేశావు? గుణనేనా ఇదంతా చేసింది అని అడుగుతాడు. అప్పుడే బాలు, గుణ అని నాకు అనుమానంగానే ఉంది. గుణ దగ్గర ముగ్గురు ఉంటారు, వాళ్ళని అడిగితే వాళ్ళు నిజం చెప్పరు. వాళ్ళకి పరిచయమైన వాళ్ళని అడిగాను బావా, వాళ్ళు చెప్పారు గుణాని ఇదంతా చేసుంటాడని, మాకు అనుమానంగానే ఉందని వాళ్ళు అన్నారు అని అనడంతో అప్పుడే ఇక బాలు, సరే అయితే ఎవరు ఏం చేశారో కనుక్కోవాలి. నీ వీడియో వైరల్ ఎలా అయిందో తెలుసుకోవాలి. నా ఫోను నాకు దొరికింది, ఒక అమ్మాయి ఫోన్ కొట్టేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని బాలు చెప్పడంతో, నేను కనుక్కుంటాను అని చెప్తాడు శివ. రే శివ, నువ్వేమీ కనుక్కోని అవసరం లేదులే, ఫోన్ దొరికింది కదా మేము చూసుకుంటాం, ఇక గుణ జోలికి వెళ్ళొద్దు అని మీనా అయితే చెప్తుంది. మీనా, నీకు అనుమానం రావడం లేదా? ఆ రోజు ఫంక్షన్ రోజు నా ఫోన్ చుట్టూనే పార్లర్ అమ్మ తిరిగింది. నాకు తెలిసి పార్లర్ అమ్మే ఏదో చేసిందని అనుమానంగా ఉంది అని అంటూ ఉంటే, ఊరుకోండి, మన కుటుంబ సభ్యురాలు అయ్యుండి మనకెందుకు అన్యాయం చెయ్యాలనుకుంటుంది అని అంటూ ఉంటే, పిచ్చి మీనా, తను చెయ్యకపోయినా తన ఫ్రెండ్ విద్య చేతన్న చేయిస్తుంది కదా అని అంటాడు బాలు. పార్లలమ్మ అన్యాయం చేయదని ఎలా అనుకుంటావు? మొన్నటికి మొన్న కల్పన ఇచ్చిన డబ్బులు మళ్ళీ మేమెక్కడ వాటాలు అడుగుతామేమో అని తన భర్తతో కలిసి కనీసం అమ్మకి కూడా చెప్పకుండా ఆ 30 లక్షలతో ఫర్నిచర్ షాపు కొనలేదు. అలాగే ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది. ఆ 45 లక్షలు మింగినట్టే ఇప్పుడు కూడా తను మనకి ఏదైనా ఇబ్బంది కలిగించాలని చేసి ఉండొచ్చు కదా అని బాలుకి అనుమానం అయితే మొదలవుతుంది రోహిణి మీద. మరి ఎలా తెలుసుకుంటామండి అని అనగానే, ఇప్పుడు ఈ ఫోను పడేసుకున్న వ్యక్తిని ఆ తాతయ్య చూశాడు కదా, చెప్పులు కుట్టే తాత, ఆ తాతకి రోహిణి ఫోటో, విద్యా ఫోటో పంపించాలి. అలా పంపిస్తే ఖచ్చితంగా తాత గుర్తుపట్టి చెప్తాడు. నువ్వు వాళ్ళ ఫోటోలు ఏమన్నా నీ దగ్గర ఉన్నాయా అని అడుగుతూ ఉంటే, నా దగ్గర వాళ్ళ ఫోటోలు ఏమీ లేవండి, మరి ఇప్పుడు ఫోటో ఎలా తీసుకోవాలి అని బాలు అయితే అంటాడు. మీనా, నువ్వు విద్యాని మాటల్లో పెట్టి ఎలాగైనా సరే రోహిణి ఫోటో అలాగే విద్యా ఫోటో ఇద్దరి ఫోటో సంపాదించు. ఆ ఫోటోని తాతకి పంపించి అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే వీళ్ళ తాట తీయాల్సిందే అని బాలు చెప్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి అసలు బాలు ఏ విధంగా మీనా చేత రోహిణి విద్య ఫోటోలు తీపిస్తాడు, ఆ ఫోటోల్ని ఆ తాతయ్యకి చూపించి బాలు నిజాన్ని తెలుసుకుంటాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.